ఎవరి పాలయ్యిందో ఈ తెలంగాణ నిజంగా అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవరి పాలయ్యిందిరా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు ఈ తెలంగాణని. ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే నిజంగా తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అందుకనే ఆ పాట వింటందుకే ఇక్కడికి వచ్చిన. ఆ పాట అంటే నాకు ఇష్టం. ఎవరి కోసం తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం మనం ఉద్యమం చేసిండ్రు. ఆనాడు కళాకారులు లేందే ఈ తెలంగాణ కళ సాకారం అయిందా? ఈ తెలంగాణ ప్రజల్ని దేవుడిచ్చిన గొంతుతో వాళ్ళ పాటలతో ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఈ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందున్న ఏపూరు సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకొచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా,